ప్రసాద్, మీరు ఇందాక ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, ఒక అద్భుతమైన వ్యూహం అని. కానీ ఇది ఒక దీర్ఘకాలిక వ్యూహంగా భావించవచ్చా? ఎందుకంటే దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ చేజిక్కించుకుంది. మళ్లీ చేజారకూడదు అంటే ఒక సుస్థిర స్థానం ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుని అక్కడే జెండా పాతాలంటే గనక ఒక మహిళ అయితేనే సమర్థవంతంగా చేయగలదు అని భావిస్తోందా? ఎందుకంటే గతంలో యూపీఏ హయాంలో షీలా దీక్షిత్ ఉన్నారు, ఆ తర్వాత కేజ్రీవాల్ చాలా కాలం ఉన్నారు, ఆ తర్వాత 27 ఏళ్ల తర్వాత బీజేపీ చేతిలోకి పగ్గాలు వచ్చాయి. సో ఒక వ్యూహాన్ని అయితే ఖచ్చితంగా దీర్ఘకాలికంగా రచించిందనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు అన్నట్లుగా దీనికి అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. అదేవిధంగా ఒక ప్రాంతీయ పార్టీగా ఢిల్లీ నుంచి ప్రారంభించి పంజాబు లాంటి రాష్ట్రమే కాకుండా గోవా, అదేవిధంగా ఇతర అనేక రాష్ట్రాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుంది. ఇది ఏమాత్రం కూడా ఇది సాధారణంగా దీనికన్నిటికంటే కూడా జాతీయ పార్టీలే గనక ఎక్కువగా బలమైన రాజకీయ జాతీయ పార్టీలు ఉన్నట్లయితే ప్రయోజనకరమని చెప్పి భావించింది. అదేవిధంగా బీజేపీ పంజాబ్ తర్వాత ఢిల్లీ తర్వాత పంజాబ్ మీదనే బీజేపీ తన దృష్టి సారించబోతుంది. పంజాబ్ చాలా కీలక రాష్ట్రం. సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రంగా ఉన్నటువంటి పంజాబ్ని కూడా కైవసం చేసుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహరచన చేసేందుకు అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది కేజ్రీవాల్ అదే ఆమ్ ఆద్మీ పార్టీ అంతానికి ప్రారంభం చెప్పడానికి ఆస్కారం.